లెట్స్ స్టార్ట్. ఒకరోజు కడియం అనే గ్రామంలో ఒక పూల తోట యజమాని ఉండేవాడు. అతను రోజు తన తోటని చాలా శ్రద్ధగా చూసుకునేవాడు. కానీ అతనికి ఒక అలవాటు ఉండేది. తన తోటలో ఉన్న ప్రతి పువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకునేవాడు. ఒక్క పువ్వు వాడిపోయినా, ఒక ఆకు రాలిపోయినా చాలా డిస్టర్బ్ ఫీల్ అయిపోయాడు. రోజు తోటలో పర్ఫెక్ట్ సిమెట్రీ కోసం గంటల తరబడి కష్టపడేవాడు. అండ్ దీనివల్ల చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయేవాడు, చాలా అలిసిపోయేవాడు, మెంటల్గా చాలా టెన్షన్లో ఉండేవాడు. ఒకరోజు ఈ ఊరికి ఒక బౌద్ధ భిక్షు వచ్చాడు. ఆ తోట యజమానిని కలిశాడు. ఆ తోట యజమాని తన ఫ్రస్ట్రేషన్ గురించి చెప్పుకున్నాడు, తనకున్న తలనొప్పి గురించి చెప్పుకున్నాడు. నేను ఎంత ట్రై చేసినా కూడా ఏదో ఒక పువ్వు వాడిపోతుంది, ఎక్కడో ఒక చోట ఆకులు రాలిపోతున్నాయి, నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అని చెప్పాడు. అప్పుడు ఆ సన్యాసి అతన్ని వెంట తీసుకువెళ్లి ఒక అడవిలో ఉన్న అడవి పూలని చూపించాడు. చూడు, ఈ పువ్వులు ఎవరు చూసుకోకపోయినా ఎంత అందంగా ఉన్నాయో. ఇవి ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటంటే ప్రకృతి. అలాగే నువ్వు కూడా నీ థాట్స్ ని అడవి పూల్లాగా ఫ్రీగా వదిలే రియాలిటీని యాక్సెప్ట్ చేయడం నేర్చుకో. నీ పని, నీ ధర్మం నువ్వు చేయి, అంతకు మించి ఎక్కువ ఆలోచించుకో, ఏమీ ఆశించుకో అని చెప్పాడు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో పర్ఫెక్షన్ అనే కాన్సెప్ట్ వల్ల మనం చాలా సఫర్ అవుతున్నాం. ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియా ఎరాలో కంపారిజన్ చేసుకోవడం, పర్ఫెక్షనిస్ట్ మైండ్ సెట్ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం. మీరు ఆలోచించండి, రియాలిటీ అనేది కాన్స్టెంట్గా మారుతూనే ఉంటుంది. మనం ఆ మార్పుని యాక్సెప్ట్ చేయకపోతే మనకి మనశ్శాంతి దొరకదు. ఉదాహరణకి, మీరు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయాలనుకోండి, పర్ఫెక్ట్ బాడీ కావాలని ఒక స్ట్రెస్లో ఉంటారు. కానీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్, వెంటనే జరగదు, దానికి టైం పడుతుంది. సేమ్ విధంగా మీ కెరియర్లో కూడా పర్ఫెక్ట్ జాబ్, పర్ఫెక్ట్ శాలరీ, అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. మీరు చేసే పని చేసుకుంటూ వెళ్తే అన్నీ మీకు కావాల్సినట్టు టైంకి దక్కుతాయి. ఒక జాపనీస్ ఫిలాసఫీ ఉంది, వాబీ సాబీ. ఈ వాబీ సాబీ అనే కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, ఇంపర్ఫెక్షన్ లో బ్యూటీ ఉంది, అది చూడటం నేర్చుకోండి అని. పర్ఫెక్షన్ పక్కన పెట్టండి, ముందు మీ లైఫ్ బ్యూటిఫుల్ అని నమ్మండి. మీరు అనుకున్న పని చేయండి, మీరు అనుకున్న ధర్మాన్ని ఫాలో అవ్వండి, ముందుకు వెళ్ళండి. అప్పుడు మీకు ఎలాంటి సఫరింగ్ ఉండదు, చాలా హ్యాపీగా, మనశ్శాంతిగా ఉంటుంది. ఎవ్రీ వ్యూ ఈజ్ ఎ టెంపరరీ ఫ్రేమ్ ఇన్ లైఫ్స్ ఇన్ఫైనైట్ కలైడోస్కోప్. అనగనగా గుర్గాంలో రాకేష్ మెహతా అనే ఒక ఆర్ట్ గ్యాలరీ యజమాని ఉండేవాడు. అతను తన ఆర్ట్ గ్యాలరీలో ఎన్నో ఆర్ట్స్ చూసి ఎవరు ఏ పెయింట్ ఎందుకు వేశారు, ఆ ఆర్ట్ వెనుక అసలు అర్థం ఏంటి అనేది క్లియర్గా చెప్పేసేవాడు. అండ్ ఎవరైనా అతని భావనతో, అతని మాటలతో ఏకీభవించకపోతే వాళ్ళతో గొడవ పడేవాడు. మీకు అసలు ఆర్ట్ చూడటం రాదు, మీకేమి చూడటం రాదు, మీకు ఇది రాదు, అది రాదు, నాకే బాగా తెలుసు, నాకే బాగా వచ్చు, అండ్ నాకు ఇందులో ఇంత పెద్ద విషయం ఉంది అని ఒక ఎక్స్పెక్టేషన్లో ఉండేవాడు. అండ్ దానికోసం పాకులాడుతూ ఉండేవాడు. ఒకరోజు రాకేష్ మెహతా ఆర్ట్ గ్యాలరీకి ఒక బ్లైండ్ ఆర్టిస్ట్ వచ్చాడు. అన్ని పెయింటింగ్స్ టచ్ చేస్తూ ఆర్ట్ ని ఫీల్ అవుతున్నాడు. ఆ రోజు రాకేష్ మెహతా ఫేవరెట్ పెయింటింగ్ ని ఈ బ్లైండ్ ఆర్టిస్ట్ టచ్ చేసి, ఇందులో నాకు సాడ్నెస్ కనిపిస్తుంది, ఇందులో ఏదో పాటలో దుఃఖం ఉంది అని అన్నాడు. అప్పుడు రాకేష్ మెహతా కోపం వచ్చింది. అసలు నీకు కళ్ళే లేవు, నువ్వు ఎలా జడ్జ్ చేస్తున్నావు అని అన్నాడు. ఈ పెయింటింగ్ అనేది హ్యాపీనెస్ ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది నీకు అర్థం కాదు అని చెప్పేశాడు. అదే సమయంలో అక్కడికి ఒక స్టూడెంట్ వచ్చింది. ఆమె ఆ పెయింటింగ్ ని చూసి, నాకు ఈ పెయింటింగ్ లో ప్రేమ కనిపిస్తుంది, లవ్ ని ఈ పెయింట్ రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పింది. మళ్ళీ రాకేష్ మెహతాకి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. మీకు అసలు ఆర్ట్ ని చూసే హృదయం లేదు, నీకు ఇంకా ఆ పరిపక్వత రాలేదు, నీకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు అని ఆ అమ్మాయిని తీసిపాడేశాడు. ఆ తర్వాత ఆ ఆర్ట్ గ్యాలరీకి ఒక వృద్ధ జెన్ మాస్టర్ వచ్చాడు. ఈ జెన్ మాస్టర్ అందరి ఒపీనియన్స్ విని రాకేష్ మెహతాతో ఒక మాట చెప్పాడు. ఒకే పెయింటింగ్ ని బ్లైండ్ ఆర్టిస్ట్ టచ్ తో ఫీల్ చేసి, ఇందులో సాడ్నెస్ ఉంది, ఇందులో దుఃఖం ఉందని చెప్పాడు. అదే ఆర్ట్ ని ఒక యంగ్ స్టూడెంట్ చూసి, ఇందులో ప్రేమ ఉంది, లవ్ ఉందని చెప్పింది. నువ్వేమో ఈ పెయింట్ లో హ్యాపీనెస్ ఉందని ఫిక్స్ అయ్యావు. మరి ఏది కరెక్ట్ అని రాకేష్ మెహతాని అడిగాడు. అప్పుడు రాకేష్ మెహతా అన్నాడు, నా ఒపీనియనే కరెక్ట్ అని చెప్పాడు. అప్పుడు జెన్ మాస్టర్ నవ్వి, ఈ 3 పర్స్పెక్టివ్స్ కూడా నిజమే, నువ్వు అనుకున్నది నిజమే, వాళ్ళు అనుకున్నది నిజమే, కానీ మీ ముగ్గురిది పూర్తిగా నిజం కాదు. లైఫ్ అనేది ఒక కెలైడోస్కోప్ లాంటిది, ప్రతి క్షణం మారుతూనే ఉంటుంది. ప్రతి పర్స్పెక్టివ్ లో కొత్త అందాన్ని చూపిస్తుంది. నీకు తెలిసిందే రైట్, అదే రైట్ అనే ఆలోచనని వదిలి వేరే వాళ్ళ యాంగిల్స్ లో కూడా ఆలోచించు. అందులో కూడా సత్యం ఉందేమో చూడు. వేరే వాళ్ళు చెప్పే మాటలు విను. అప్పుడు పాత పెయింటింగ్ లో కూడా కొత్త అందాన్ని చూస్తావు. అండ్ అంతేకాదు, నీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే కరెక్ట్ అనే ఒపీనియన్ పోతుంది. అప్పుడు నీలో బాధ, ఈ ఫ్రస్ట్రేషన్, ఈ సఫరింగ్, వేరే వాళ్ళు నీతో ఏకీభవించాలి అనే ఒక సఫరింగ్ ఉంది చూసావా, అది తగ్గిపోతుంది అని చెప్తాడు. అప్పుడు రాకేష్ మెహతా ఆలోచనలో పడతాడు.
నిజమే, నాలో ఫ్రస్ట్రేషన్, వేరే వాళ్ళు నా మాట వినాలి, నా మాట మాత్రమే వినాలి అనే ఒక ఆలోచన నాలో ఉంటుంది. అండ్ వేరే వాళ్ళు నా మాట వినకపోతే నాలో కోపం వచ్చేస్తుంది, తర్వాత దానివల్ల నేను ఎంతగానో సఫర్ అవుతున్నాను అని ఆలోచిస్తాడు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన మైండ్ ఫిక్స్డ్ కాన్సెప్ట్స్ తో నిండి ఉంటుంది. ప్రతిదానికి ఇది కరెక్ట్, అది రాంగ్ అని చెప్తూ ఉంటుంది, ఒక లేబుల్ వేస్తూ ఉంటుంది. బట్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్. రియాలిటీ అనేది మారుతూనే ఉంటుంది. ఉదాహరణకి మీరు ఆఫీస్కి వెళ్తున్నారు అనుకోండి, ఈ రోజు వెదర్ బాగుండాలి, ట్రాఫిక్ ఉండకూడదు, మీటింగ్ పర్ఫెక్ట్ గా జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ దీస్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ సఫరింగ్. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది జరగకపోతే మనలో బాధ పెరుగుతుంది. సో గుర్తుంచుకోండి, రైట్ వ్యూ అండ్ రైట్ ఇంటెన్షన్ అనేవి స్కిల్స్. వీటిని ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే మనం రిజిడ్ థింకింగ్ నుండి ఇలాగే జరగాలి, ఇలాగే ఉండాలి అనే థింకింగ్ నుంచి ఫ్లూయిడ్ యాక్సెప్టెన్స్ లోకి షిఫ్ట్ అవుతామో, వేరే యాంగిల్లో కూడా చూద్దాం, వేరే వాళ్ళ మాట కూడా విందాం అనే ఆలోచనకు వస్తారో, అప్పుడు మీకు ట్రూ పీస్ ఆఫ్ మైండ్, ట్రూ మనశ్శాంతి దొరుకుతుంది. స్ట్రెయిన్ డస్ నాట్ బ్రింగ్ పీస్, అవేర్నెస్ డస్. నిజాంపేటలో ఉన్న ఆదిత్య టవర్స్ 18వ ఫ్లోర్ లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ జీవన్ అనే అతను ఉండేవాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండేవాడు. అతని ఫ్లాట్ కి ఎదురుగా ఒక కన్స్ట్రక్షన్ సైట్ ఉండేది. ప్రతిరోజు కన్స్ట్రక్షన్ నాయిస్ తో జీవన్ చాలా ఇరిటేట్ అయిపోతూ ఉండేవాడు. మీటింగ్స్ లో కూడా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, అందుకే సరిగ్గా మీటింగ్స్ జరగడం లేదని ఫీల్ అవుతూ ఉండేవాడు, చాలా కోప్పడుతూ ఉండేవాడు. అండ్ దీనివల్ల కన్స్ట్రక్షన్ సైట్ వర్కర్లతో, అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ తో, తన అపార్ట్మెంట్ లోని సెక్రటరీతో ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ లో ఉండేవాడు. అండ్ ఇదే టెన్షన్ తో ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు. ఒక రోజు తన ఫ్రెండ్ సజెస్ట్ చేసిన మెడిటేషన్ క్లాస్ కి జీవన్ వెళ్ళాడు. అక్కడ ఒక మెడిటేషన్ గురువు ఉన్నారు. అతనితో జీవన్ తన ప్రాబ్లం చెప్పుకున్నాడు. నేను ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా కన్స్ట్రక్షన్ ఆగట్లేదు, నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్ కొన్నా అయినా కూడా నాలో ఇరిటేషన్ తగ్గట్లేదు, నా ప్రొడక్టివిటీ అంతా నాశనం అయిపోతుంది అని చెప్పాడు. అప్పుడు ఆ మెడిటేషన్ గురువు నవ్వి అన్నారు, నువ్వు కన్స్ట్రక్షన్ నాయిస్ ని కంట్రోల్ చేయలేవు, బట్ నీ రియాక్షన్ ని కంట్రోల్ చేయగలవు. నెక్స్ట్ టైం నాయిస్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవ్వకు, ఒకసారి ఆగి అబ్జర్వ్ చేసి నీ బాడీలో ఎక్కడ టెన్షన్ పుడుతుందో ఆలోచించు. నీ బ్రీతింగ్ ని అబ్జర్వ్ చేయి. ముందు నీలోని కామ్నెస్ ని బయట సౌండ్స్ తో డిస్టర్బ్ చేసుకోను అని మనసులో అనుకో. ఆ ఇన్నర్ కామ్నెస్ మీద పని చెయ్యి అని చెప్తాడు. జీవన్ ఇంటికి వచ్చి ట్రై చేస్తాడు. కన్స్ట్రక్షన్ నాయిస్ వచ్చినప్పుడు తను గమనించాడు, తన షోల్డర్స్ టైట్ అవుతున్నాయి, బ్రీతింగ్ చాలా షాలోగా అయిపోతుంది, తన బ్రీతింగ్ ఉన్నట్టుండి పెరుగుతుంది లేకపోతే తగ్గిపోతుంది, తన గడ్డం దగ్గర బాగా టైట్నెస్ వచ్చేస్తుంది, మైండ్ లో నెగిటివ్ థాట్స్ రావడం స్టార్ట్ అయిపోతున్నాయి. సో తనని తాను కామ్ చేసుకుని నాయిస్ ని కంట్రోల్ చేయడం మానేసి తన రియాక్షన్స్ ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. తనని తాను కామ్ చేసుకోవడం మొదలుపెట్టాడు. డీప్ గా మెడిటేట్ చేయడం మొదలుపెట్టాడు. తన మైండ్ ని కామ్ చేయడం మొదలుపెట్టాడు. తన పని మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టాడు. కన్స్ట్రక్షన్ నాయిస్ ఇంకా ఉన్నా తను దాన్ని డిఫరెంట్ గా హ్యాండిల్ చేయడం నేర్చుకున్నాడు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ అర్బన్ లైఫ్ లో చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ట్రాఫిక్ సౌండ్స్ ఉంటాయి, నైబర్ తో ఫైట్స్ ఉంటాయి, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూనే ఉంటుంది, అండ్ లౌడ్ స్పీకర్స్ ఎవరైనా పెడుతూనే ఉంటారు. కానీ వీటిని మనం కంట్రోల్ చేయలేం. కంట్రోల్ చేయాలని కూర్చున్నా టైం అండ్ ఎనర్జీ వీటికి అయిపోతుంది. సో మీ ఎఫర్ట్ ని రైట్ స్పాట్ లో పెట్టండి. కంట్రోల్ చేయలేని వాటి కోసం స్ట్రగుల్ అవ్వకుండా, అన్నెసరీగా స్ట్రెస్ అయిపోకుండా న్యాచురల్ ఫ్లోని యాక్సెప్ట్ చేయండి. మైండ్ఫుల్ గా ఉండండి. సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయకండి. మీ రియాక్షన్ అబ్జర్వ్ చేయండి. బాడీ సెన్సేషన్ ని గమనించండి. మీరు డిస్టర్బ్ అయినప్పుడల్లా, ఫోకస్ పోయినప్పుడల్లా స్లోగా డీప్ బ్రీత్ తీసుకుని సిచ్యువేషన్ మీద అవేర్నెస్ ని పెంచుకోవాలి. దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద మాత్రమే మన ఫోకస్ పెట్టాలి. అండ్ గుర్తుంచుకోండి, పీస్ కమ్స్ నాట్ ఫ్రమ్ కంట్రోలింగ్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ బట్ ఫ్రమ్ మేనేజింగ్ అవర్ ఇంటర్నల్ రెస్పాన్స్ టు ఇట్. రైట్ ఎఫర్ట్ అండ్ రైట్ మైండ్ఫుల్నెస్ helps us find this balance. మనశ్శాంతి మనలోనే ఉంటుంది. మనం బయట పరిస్థితుల్ని, మనుషుల్ని మెంటల్ గా ఇగ్నోర్ చేయడం నేర్చుకోవాలి. మన ఇన్నర్ కామ్నెస్ మీద మనం పని చేయడం నేర్చుకోవాలి. యు ఆర్ నాట్ ద కార్క్ ఇన్ ద స్ట్రీమ్, యు ఆర్ ద స్ట్రీమ్ ఇట్ సెల్ఫ్. కేపీహెచ్బి కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేసే శ్రీధర్ గారికి ఫిలాసఫీ అంటే చాలా ఇష్టం. ఒకరోజు క్లాస్ లో స్టూడెంట్స్ కి హూ యామ్ ఐ అనే ఎస్సే టాపిక్ ఇచ్చారు. స్టూడెంట్స్ అందరూ కూడా హూ యామ్ ఐ అంటే పెద్దయ్యకి ఏం అవ్వాలో అని అనుకుని వాళ్ళ ఐడెంటిటీ గురించి రాశారు. నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, నేను పెద్ద ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను, నేను మిలిటరీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఇలా రాశారు. ఆ రోజు సాయంత్రం కేపీహెచ్బిలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళాడు. అక్కడ కూర్చుని ఆ ఎస్సేస్ చదువుతున్నాడు. అతని పక్కనే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి కూర్చున్నాడు. వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. అప్పుడు శ్రీధర్ గారు అన్నారు, నేను నా స్టూడెంట్స్ కి సెల్ఫ్ ఐడెంటిటీ గురించి బోధిస్తున్నాను, కానీ నాకే కన్ఫ్యూజన్ గా ఉంది, మనం అసలు ఎవరం, మనం చనిపోయిన తర్వాత మనకి ఏమవుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఏమంటాడంటే, ఈ బయట కేపీహెచ్బి మెయిన్ రోడ్ లో వెహికల్స్ ఫ్లోని చూసావా? ఒక పర్టికులర్ కార్ ని పాయింట్ చేసి దీనివల్లే ట్రాఫిక్ అవుతుంది అని ఎప్పుడైనా అనుకున్నావా?
ట్రాఫిక్ అనేది కాన్స్టెంట్గా వస్తూనే ఉంటుంది, కాన్స్టెంట్గా పోతూనే ఉంటుంది. అలాగే మన పర్సనాలిటీ కూడా. ఉదాహరణకి నువ్వు 10 ఏళ్ల క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడు ఎలా ఉన్నావో కంపేర్ చేసుకో. నీ ఆలోచనలు మారాయి, నీ నమ్మకాలు మారాయి, నీ ఎమోషన్స్ మారాయి, నీ ఫిజికల్ అపీరెన్స్ మారింది. మరి నేను అనే పర్మనెంట్ థింగ్ ఇందులో ఏముంది? వీఆర్ టెంపరరీ అండ్ చేంజ్ ఈజ్ పర్మనెంట్. ఈ కాన్వర్సేషన్ తర్వాత శ్రీధర్ నెక్స్ట్ డే స్టూడెంట్స్కి డిఫరెంట్ పర్స్పెక్టివ్ నేర్పించాడు. మనం హూ యామ్ ఐ అంటే పోలీస్ అని, డాక్టర్ అని, లేకపోతే హ్యూమన్ బీయింగ్ అని ఒక ఫిక్స్డ్ ఆలోచనతో ఉంటున్నాం. నిజానికి మనం ఫ్లోయింగ్ స్ట్రీమ్ లాంటి వాళ్ళం, పారే సెలయేరు లాంటి వాళ్ళం. మనం మారుతూనే ఉంటాం అని చెప్తాడు. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మోడర్న్ లైఫ్లో మనం ఫిక్స్డ్ లేబుల్స్కి అలవాటు పడ్డాం. జాబ్ టైటిల్స్, రిలేషన్షిప్ స్టేటస్, పర్సనాలిటీ టైప్స్. కానీ ఇవన్నీ కూడా టెంపరీయే. ఈ టెంపరీ విషయాల వల్ల మనలో ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది. అంటే మన మీద మనకే, మన ఐడెంటిటీ మీద మనకే అనుమానాలు వస్తాయి. దానికి కారణం ఫిక్స్డ్ సెల్ఫ్ ఇమేజ్. అంటే నేను ఇలాంటి వాడినే, నేను ఇలాగే ఉండాలి అనే ఆలోచన ఉండటం, చేంజ్ ని యాక్సెప్ట్ చేయలేకపోవడం, మార్పు అనేది మంచిది కాదు అనే ఆలోచన ఉండటం, పాస్ట్ తో కంపారిజన్ చేయడం. అంటే నేను ఇలా ఉండేవాడిని, ఇలాగే ఉండాలి అని అనుకోవడం. సో గుర్తుంచుకోండి, దేర్ ఈస్ నో ఫిక్స్డ్ సెల్ఫ్. మీరు ఫిక్స్డ్ గా ఒకేలా ఉండాలి అనే రూల్ లేదు. వీఆర్ కాన్స్టెంట్లీ ఎవాల్వింగ్. మనం కాన్స్టెంట్ గా మారుతూనే ఉన్నాం. మనం మనుషులం. చేంజ్ ఈజ్ అవర్ ట్రూ నేచర్. చేంజ్ అనేదే మన అసలైన స్వభావం. మనిషి స్వభావం మార్పే. సో గుర్తుంచుకోండి, లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్, ఇట్స్ అబౌట్ ఫ్లోయింగ్ విత్ యువర్ ఎవర్ చేంజింగ్ నేచర్. మిమ్మల్ని మీరు వెతకడం కాదు, మీ ఫ్లోలో మీరు వెళ్ళడమే జీవితం. జస్ట్ లైక్ కేపీహెచ్బి కాలనీ. ఈ కేపీహెచ్బి కాలనీ అనేది ఒక ఎంటీ ప్లాట్స్ తో ఉండేది, కానీ ఇప్పుడు పెద్ద మెట్రోపోలిస్ గా మారిపోయింది. సో మనం కూడా ఈ కేపీహెచ్బి కాలనీ లాంటి వాళ్ళమే మారుతూనే ఉంటాం, ట్రాన్స్ఫార్మ్ అవుతూనే ఉంటాం. సో ఎవరైనా హూ యామ్ ఐ అని అడిగితే చేంజ్ అని సమాధానం ఇవ్వడం నేర్చుకోండి. ఎవ్రీ షాడో నీడ్స్ లైట్, ఎవ్రీ లైట్ క్రియేట్స్ షాడో, దే ఆర్ వన్. అత్తిలి వెంకటరామ థియేటర్లో ప్రొజెక్షన్ ఆపరేటర్గా పనిచేసే రాంబాబుకి సినిమాలంటే ప్రాణం. ప్రతి సినిమాని టెక్నికల్గా అనలైజ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు రాత్రి లాస్ట్ షో అయిపోయాక థియేటర్ ఓనర్ కొడుకు కార్తీక్ వచ్చాడు. కార్తీక్ ఫిలిం స్కూల్లో చదువుతున్నాడు. రాంబాబుతో అంటాడు, అన్నయ్య నేను ఒక ఫిలిం తీస్తున్నాను, గుడ్ వెసెస్ ఈవిల్ థీమ్తో ఉంటుంది. కానీ నాకేదో మిస్సింగ్ అనిపిస్తుంది. నా క్యారెక్టర్స్ కొన్ని ఈవిల్లా ఉండాలి కాబట్టి ఈవిల్గా బిహేవ్ చేస్తున్నాయి. హీరో మంచోడు కాబట్టి మంచోడుగా మాత్రమే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. నాకు ఇది ఎందుకో నచ్చడం లేదు అని అంటాడు. అప్పుడు రాంబాబు స్క్రీన్ మీద లైట్ బీమ్ని ప్రొజెక్ట్ చేసి అడుగుతాడు, ఈ లైట్ని చూడు, లైట్ ఉందని నీకు ఎలా తెలుస్తుంది అని అడిగాడు. అప్పుడు కార్తీక్ అంటాడు, దాని చుట్టూ డార్క్నెస్ ఉంది కాబట్టి అక్కడ లైట్ ఉందని నాకు తెలుస్తుంది అంటాడు. అప్పుడు రాంబాబు అంటాడు, ఎగ్జాక్ట్లీ, లైట్ లేకపోతే డార్క్నెస్ డిఫైన్ చేయలేం, డార్క్నెస్ లేకపోతే లైట్ ని గుర్తించలేం. అలాగే నీ కథలో మంచి క్యారెక్టర్ని చెడు క్యారెక్టర్ డిఫైన్ చేస్తుంది, అలాగే చెడు క్యారెక్టర్ని మంచి క్యారెక్టర్ డిఫైన్ చేస్తుంది అని అంటాడు. అప్పుడు కార్తీక్ అంటాడు, నిజమే అన్నయ్య, మన మెడిటేషన్ టీచర్ కూడా ఇదే చెప్పాడు. మనం అన్నిటినీ సెపరేట్గా చూస్తాం, రిచ్ పూర్, హ్యాపీ సాడ్, సక్సెస్ ఫెయిల్యూర్, కానీ రియాలిటీలో ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయని చెప్పాడు అని కార్తీక్ అంటాడు. అప్పుడు రాంబాబు అంటాడు, స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అయ్యే లైట్ అండ్ షాడోస్ లాగానే మన లైఫ్లో ప్రతిదీ ఇంటర్ కనెక్టెడ్ అని మనం తెలుసుకోవాలి. మనం ఆర్టిఫిషియల్గా సెపరేట్ చేస్తున్నాం, కానీ న్యాచురల్గా ఇవన్నీ కలిసే ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ డిస్కషన్ తర్వాత కార్తిక్ తన ఫిలిం స్క్రిప్ట్ మొత్తం డిఫరెంట్గా చూడడం మొదలుపెట్టాడు. గుడ్ వెసెస్ ఈవిల్ బైనరీ కాకుండా క్యారెక్టర్స్ ని మోర్ కాంప్లెక్స్ గా ఇంకా ఇంటర్ కనెక్టెడ్ గా డెవలప్ చేయడం మొదలుపెట్టాడు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, డైలీ లైఫ్ లో మనం క్రియేట్ చేసే డివిజన్స్, సక్సెస్ ఫెయిల్యూర్, అందం అందవిహీనం, స్నేహితులు శత్రువులు, ఇవన్నీ కూడా మనం ఆర్టిఫిషియల్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. న్యాచురల్ గా చూస్తే ఇవన్నీ కూడా ఒకటే. వాళ్ళ స్వభావం అనేది సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది. గుర్తుంచుకోండి, రియాలిటీ ఈజ్ హోల్. రియాలిటీ అనేది మొత్తం కలిపితేనే అవుతుంది. ఎవ్రీ ఈవెంట్ ఈస్ కనెక్టెడ్ టు అనదర్. ప్రతి ఈవెంట్ ఒకదానితో ఇంకొక దానితో ఇంటర్ కనెక్ట్ అయ్యే ఉంటుంది. ప్రతి ఎక్స్పీరియన్స్ కి కారణాలు ఉంటాయి. మనం ఎలా రియాక్ట్ అవుతామో దాన్ని బట్టే ఆపోజిట్ వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. సో మీరు కనుక రిలేషన్షిప్ లో ఉంటే రైట్ రాంగ్ అనే థింకింగ్ ని తగ్గించి కంపాషన్ ని చూపించడం నేర్చుకోండి. వర్క్ లైఫ్ లో సక్సెస్ ఫెయిల్యూర్ లాంటి బైనరీ మైండ్ సెట్ వదులుకుని బిగ్ పిక్చర్ వైపు మన దృష్టిని పెట్టాలి. సోషల్ ఇష్యూస్ ని చాలా న్యూయాన్స్డ్ గా చూడటం మొదలు పెట్టాలి. మన హీరో కాబట్టి ఒకలా, వేరే హీరో అయితే ఇంకోలాగా ఆలోచించడం మానేయాలి. మన పార్టీ రైటు, వేరే పార్టీ రాంగ్ అనే థాట్ పక్కన పెట్టి న్యూయాన్స్డ్ గా ఆలోచించండి. అప్పుడు ఈ ప్రపంచం ఎంత ఇంటర్ కనెక్టెడ్ గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలా మనం కొన్ని బుద్ధిస్ట్ స్టోరీస్ తీసుకుని వాటితో మన జనరల్ లైఫ్ కి సెట్ అయ్యే స్టోరీస్ చెప్పుకున్నాం. సో ఈ వీడియో ముగించే ముందు ఒకసారి రివైజ్ చేసేసుకుందాం. ముందుగా, రియాలిటీ డస్ నాట్ బెండ్ టు అవర్ విషెస్.
బట్ అవర్ మైండ్ కెన్ బెండ్ టు యాక్సెప్ట్ రియాలిటీ. పూల తోట యజమానిలాగా పర్ఫెక్షన్ వెంట పరిగెత్తకండి. అడవి పూల్లాగా నేచురల్ గా వికసించండి. అప్పుడే మెంటల్ పీస్ దొరుకుతుంది. ఎవ్రీ వ్యూ ఇస్ ఎ టెంపరరీ ఫ్రేమ్ ఇన్ లైఫ్స్ ఇన్ఫైనైట్ కెలైడోస్కోప్. గ్యాలరీలో ఒక పెయింటింగ్ ని ఒక బ్లైండ్ ఆర్టిస్ట్, ఒక స్టూడెంట్, ఒక ఓనర్ 3 విధాలుగా చూసినట్లు లైఫ్ లో ప్రతి పర్స్పెక్టివ్ వేరు. ఏది కంప్లీట్ నిజం కాదు, అన్నీ కలిపితేనే నిజం. మన జీవితం కూడా కెలైడోస్కోప్ లో ఫ్రేమ్స్ లాంటివి. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్, స్ట్రెయిన్ డస్ నాట్ బ్రింగ్ పీస్, అవేర్నెస్ డస్. కన్స్ట్రక్షన్ నాయిస్ ని కంట్రోల్ చేయలేనట్టే ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేయలేం. మన రియాక్షన్స్ ని మైండ్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. యు ఆర్ నాట్ ద కార్క్ ఇన్ ద స్ట్రీమ్, యు ఆర్ ద స్ట్రీమ్ ఇట్ సెల్ఫ్. కేపీహెచ్బి ట్రాఫిక్ ఫ్లో లాగా మనం కూడా కాన్స్టెంట్ చేంజ్ లో ఉంటాం. ఫిక్స్డ్ ఐడెంటిటీ అనేది ఇల్యూజన్. మనం ఫ్లోయింగ్ స్ట్రీమ్ లాంటి వాళ్ళం. ఎవ్రీ షాడో నీడ్స్ లైట్, ఎవ్రీ లైట్ క్రియేట్స్ షాడో, దే ఆర్ వన్. థియేటర్ స్క్రీన్ మీద లైట్ అండ్ షాడో లాగా లైఫ్ లో చాలా ఆపోజిట్స్ అన్ని ఇంటర్ కనెక్టెడ్ గా ఉంటాయి. గుడ్, బ్యాడ్, సక్సెస్, ఫెయిల్యూర్ అన్ని మనం మెంటల్ గా మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న నియమాలు. వీటిని దాటి మనం ఆలోచించడం నేర్చుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ బుద్ధిస్ట్ టీచింగ్స్ లో మీకు బాగా నచ్చిన స్టోరీ ఏంటనేది నాకు కింద కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే అన్ని స్టోరీల్లో ఏదో ఒక ఊరిని మెన్షన్ చేశాను. మీది ఏ ఊరు అనేది కూడా నాకు కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.